సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసన్ని. అల్డు ఎవడ్రా అది నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తారు? నేను రా కిమ్మావని. మావా నువ్వా? కాదురా కాజల్ అగ్రవాల్. ముద్దు పెట్టుకుంటావా? అది ఏంద్రా సిగ్గుపడుతున్నావు? సరే గాని నా మీద వీడియో చేసి ఎంతకాలం అవుతుంది? 1 నెల అవుతుంది మావా. అంతే. అంతే ఏంట్రా అంతే? నా ఫ్యాన్స్ వీడియో కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు తెలుసా నీకు? గడియార స్తంభం దగ్గర ధర్నాలు కూడా చేస్తున్నారు. 60 వీడియోలు చేశాను మావా. ఇంకా టాపిక్స్ ఏడదేమ్మంటావు చెప్పు? ఆ న్యూక్లియర్ బాంబు అయినా వేస్తావు ఒక వీడియో చేసుకుంటా. నీ వీడియో కోసం ఇప్పుడు నేను న్యూక్లియర్ బాంబు వేయాలా? మరేం చేయమంటావు? నీ గురించి నా దగ్గర ఇంకా టాపిక్స్ లేవు స్వామి. అదంతా నాకు తెలీదు. నా గురించి వీడియో రావాలి. అది ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు నీ ఛానల్లో వచ్చిన అన్ని వీడియోస్ కంటే తోపు వీడియో ఉండాలి. అది కాదు మావా. అవుతుంది. వీడియో రాకపోతే ఆ బాంబు ఏదో నీ స్టూడియో మీద వేస్తాను, జాగ్రత్త. అర్థం చేసుకోడు. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్లో ఇప్పటివరకు చేసిన వీడియోలు ఒకెత్తు, ఈ వీడియో ఒకెత్తు. ఎందుకంటే ఇది నార్మల్ వీడియో కాదు, ఒక సీరియస్ పొలిటికల్ వీడియో. ఏపీలో కొత్త పొలిటికల్ పార్టీ రాబోతుంది. ఆ పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేసి ఆ పొలిటికల్ పార్టీ యొక్క ఎజెండాస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పార్టీ ఇచ్చే పథకాల గురించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ కొత్త పార్టీ ఎవరిది? ఆ కొత్త పార్టీ అధినేత ఎవరు? సీఎం అవడం కోసం అధినేత అనౌన్స్ చేసిన పథకాలు ఏంటో తెలియాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువసేపు సస్పెన్స్ని మెయింటైన్ చేయడం నా వల్ల కూడా కాదు. సో చెప్పేస్తున్నాను. ఆ కొత్త పార్టీ పేరు కిమ్ సేన. అండ్ ఆ పార్టీ సింబల్ వచ్చేసి డిప్ప కటింగ్. ఓకే నాకు తెలుసు మీ రియాక్షన్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ముందు విన్నప్పుడు నా పరిస్థితి కూడా ఇదే. చాలా మంది ఇది ప్రాంక్ అనుకుంటారేమో. కాదు, ఇది నిజం. కిమ్ మామ ఏపీలో పోటీ చేయబోతున్నాడు. అసలు కిమ్ మామ ఏంటి, ఏపీలో పోటీ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం, ఆకుపచ్చ నిజం. ప్రపంచం మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలనుకుంటున్న కిమ్ మామ ఆంధ్రప్రదేశ్లో తనకున్న క్రేజ్ని చూసి ముందు ఆంధ్రప్రదేశ్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. కిమ్ మామ పార్టీని స్థాపించే పూర్తి బాధ్యతని తన ఫేవరెట్ అల్లుడైన నాకు అప్పగించాడు. సో కిమ్ మామని కానీ గెలిపించి సీఎంని చేస్తే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు, ఎలాంటి పథకాలు అమలు పరుస్తాడో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మన కిమ్ మామ ఏపీకి సీఎం అయితే మన రాష్ట్రంలో జరుపుకునే పండుగలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. కిమ్ జయంతి, మహా జాంగ్యున్ రాత్రి, ఈద్ జాంగ్యున్, కిమ్ పంచమీస్, మేరీ కిమ్మస్, కిమ్ క్రాంతి, కిమ్ జన్మాష్టమి, కిమ్ వాలి ఇలా ఉంటాయి అన్నమాట. నిజానికి కిమ్ మావని మీరు గెలిపించాల్సిన అవసరం లేదు. కిమ్ రంగంలోకి దిగాడంటే వారు వన్ సైడ్ అయిపోతుంది. నో అపోజిషన్, నో ఎలక్షన్స్, నో ఓటింగ్, డైరెక్ట్గా సీఎం సీట్. నేనే రాజు, నేనే మంత్రి. ఎవరైనా గొంతెత్తినా నోరు విప్పినా ఆ గొంతుకి ఊపిరి ఉండదు, ఆ నోటికి మాట ఉండదు. అఫ్ కోర్స్ నేను ఎలాగలా కిమ్ మామను ఒప్పించి ఎలక్షన్స్లో పోటీ చేయించిన మామ తన పవర్ మొత్తం యూజ్ చేసి 2014లో ఎలాగైతే 100% ఓట్స్తో నార్త్ కొరియాలో గెలిచాడో ఏపీలో కూడా అలాగే గెలుస్తాడు. ఏపీకి కానీ కిమ్ మామ సీఎం అయితే అమలు చేసే పథకాలకి కిమ్ మామ నేను బాగా చర్చించి పెట్టిన పేరు కిమ్ రత్నాలు. ఈ రత్నాలతో ప్రతి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరుస్తాడు మన కిమ్ మామ. ముందుగా ఎడ్యుకేషన్. కిమ్ మామ వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి కిమ్ వడి పేరుతో బ్యాంకులో 3 లక్షల రూపాయలు వేస్తాను అని మాటిచ్చాడు. సంవత్సరానికి కాదు, నెలకి. అఫ్కోర్స్ ఇవి అకౌంట్లో పడతాయో లేదో అనేది కిమ్ మామ ఇష్టం. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ విషయంలో అయితే 120% లిటరసీ రేట్ పక్కాగా మెయింటైన్ చేసేలాగా అడుగులు వేస్తున్నాడు కిమ్ మామ. అంత గట్టిగా ఎలా చెప్తున్నానంటే యునెస్కో ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియాలో లిటరసీ రేట్ 98 to 100% అంట. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే నార్త్ కొరియాలో స్టూడెంట్సే స్కూల్కి డెస్క్లు, చైర్లు తెచ్చుకోవాలి అనే రూల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కిమ్ మామ గురించి తెలిసిందే కదా, పిల్లలు కష్టపడి చదువుకోవాలి కాబట్టి ఆ కష్టాన్ని ముందే అలవాటు చేస్తాడు. అందులో భాగంగా స్కూల్స్ని స్టూడెంట్స్తోనే కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు. సో
సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ విషయంలో మీ పిల్లలకి ఏ లోటు రానివ్వడు, ఎందుకంటే కిమ్ మామ అందించే ఎడ్యుకేషనే పెద్ద లోటు లొట్ట కాబట్టి. ఆ అందించే ఎడ్యుకేషన్లో కూడా మొత్తం కిమ్ ఫ్యామిలీ బయోగ్రఫీలు, కిమ్ మామ పుట్టిన పెరిగిన జాగ్రఫీలు ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్స్లో మనందరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని పాట పాడేవాళ్ళం. దాన్ని మేము రీమిక్స్ చేసి మా కిమ్ము మామకి మరమరాల దండ అని మార్చేసాం. నెక్స్ట్ రైతుల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 62% మంది వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఇంతమంది నమ్ముకొని బ్రతుకుతున్నారు కాబట్టి కిమ్ మామ ఖచ్చితంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తాడు. ప్రత్యేకంగా రైతుల కోసం కిమ్ జాంగ్ ఇల్ రైతు సమోసా అనే పథకాన్ని రూపొందించారు. ఏ మాటకు ఆ మాట, నార్త్ కొరియాలో కరువు దారుణంగా ఉంటుంది. పైకి అన్ని ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ అక్కడ ప్రజలకి సరిపడా తిండి దొరకదు. 2011 యుఎస్ సెన్సస్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1993 నుంచి 2000 మధ్యలో దాదాపు 6 లక్షల మంది ఆకలితో చనిపోయారు. నార్త్ కొరియాలో ఆకలి చావులకి కారణం కిమ్ మామ కాదు, అక్కడ పండించడానికి సరైన పంట భూములు లేకపోవటం. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు, ఎక్కడ చూసినా పంట పొలాలు. సో కరువు ప్రాంతాన్ని పాలించిన కిమ్ మామ ఒక్కసారి పంట పొలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి సీఎం అయితే ఆ ప్రజల పంట పండినట్లే. ముందుగా పండించిన పంట మొత్తం మారు మాట్లాడకుండా కిమ్ మామ గోడౌన్స్కి పంపించాలి. మీ పంటకి కిమ్ మామనే రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ ఇచ్చింది పుచ్చుకొని 2 చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోవడమే. ఏమైనా ఎక్కువ మాట్లాడితే, ఎక్స్ట్రాలు మాట్లాడితే నెక్స్ట్ వేసే పంటకి యూరియా బదులు యూరిన్లో మిమ్మల్ని కలిపి ఎరువులో వేస్తాడు. మీకు తెలిసే ఉంటుంది, నార్త్ కొరియాలో పంట భూములు మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నా, యాక్సిడెంట్లో చనిపోయినా ఆ రైతు పొలాన్ని మార్కెట్లో పావు రేట్ ఇచ్చి ఆ స్థలాన్ని సొంతం చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు మన కిమ్ మామ. హెల్త్ కేర్ విషయంలో ఎవ్వరూ భయపడద్దు. ఎవరైనా చావు బ్రతుకుల్లో ఉంటే మా కిమ్ మామ అస్సలు తట్టుకోలేడు. అలా ఇబ్బంది పడటం ఎందుకు, చంపేయండ్రా అని ఒక చక్కటి సొల్యూషన్ కూడా చూపిస్తాడు. నార్త్ కొరియాలో అయితే అప్పర్ మోస్ట్ క్లాస్ వాళ్ళని పిక్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్ని అందిస్తారనమాట. కంగారు పడకండి, ఏపీలో కూడా ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది. కానీ అది ఎవరికి అనేది కిమ్ మామ సీఎం అయిన తర్వాత డిసైడ్ చేస్తాడు. ఇంకో విషయం, నార్త్ కొరియాలో ఫ్రీ హెల్త్ కేర్ అంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కొని తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాలి, కానీ హెల్త్ కేర్ మాత్రం ఫ్రీ అంతే. సో ఏపీ ప్రజలు కూడా ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్ని కిమ్మోశ్రీ పథకం కింద పొందొచ్చు. కాకపోతే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అవి మనమే భరించాలి. పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం కిమ్ మామ నికారసైన మనిషి. ఏపీలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని ఖచ్చితంగా ఫినిష్ చేసి తీరతాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, పవర్లో ఉండటం, పవర్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయటం కిమ్ మామకి ఇష్టం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా చేసిన న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్లు అనమాట. మిగతా దేశాలు వద్దని మొత్తుకున్నా కూడా 2006, 2009, 2013, 2016, 2017లో నార్త్ కొరియా న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది. 2021లో అమెరికా వాళ్ళ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియా దగ్గర 20 నుంచి 60 న్యూక్లియర్ వెపన్స్ ఉండే ఛాన్స్ ఉంది. న్యూక్లియర్ వెపన్స్ని నొలకు మంచం అల్లినంత ఈజీగా పూర్తి చేస్తున్న కిమ్ మామ పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ని ఈజీగా పూర్తి చేస్తాడు. జలభగ్నం పథకం కింద ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టడానికి కంకణం కట్టుకున్నాడు. నాకు తెలిసి కిమ్ మామ రత్నాల్లో ఏ ట్విస్ట్ లేని హామీ ఇదొకటే. మందు విషయంలో మాత్రం కిమ్ మామ వెనక్కి తగ్గడు, ఎందుకంటే స్వతహాగా తానే ఒక మందు ప్రియుడు. హెనెస్సీ బ్రాందీ, స్నేక్ వైన్, బ్లాక్ లేబుల్ స్కాచ్, విస్కీ లాంటి కాస్ట్లీ బ్రాండ్లు తాగే కిమ్ మామ ఏపీ ప్రజల్ని మందుకి మాత్రం దూరం చేయడు. మద్యపానం ఔషధం పథకం కింద కిమ్ బూమ్, కిమ్ వైజర్, కిమ్ డానియల్స్ లాంటి కొత్త బ్రాండ్స్ని చీప్ రేట్స్కి అందించి మందు బాబుల్ని మత్తులో మునిగేలా చేస్తాడు. 2018లో హ్యూమన్ రైట్స్ వాచ్ నార్త్ కొరియాలోని స్టూడెంట్స్ని, టీచర్స్ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తెలిసింది ఏంటంటే, నార్త్ కొరియన్ స్కూల్స్లో ప్రతి క్లాస్లో లీడర్స్గా బాయ్స్ని అపాయింట్ చేస్తారు. స్కూల్లో తీసుకునే ఏ మేజర్ డెసిషన్లో అయినా ఫైనల్ ఓట్ మేల్ టీచర్స్దే ఉంటుంది. ఫిమేల్ టీచర్స్ని పట్టించుకోరు. స్కూల్లోనే కాదు, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఆఫీసుల్లో కూడా మగవాళ్ళదే అధికారం. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, కిమ్ మామ ప్రభుత్వం ఆడవాళ్ళని ఎక్కువగా కష్టపెట్టదు. వాళ్ళని ఇంటికే పరిమితం చేసి హాయిగా ఇంటి పని, వంట పని చేసుకునేలాగా చూస్తాం. సో ఏపీలో ఆడవాళ్ళు కిమ్ మామ ఆసరాలు, చేయూతలు ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటివి
ఇచ్చి మిమ్మల్ని పని చేసేలా చేయటం కిమ్ మామకి నచ్చదు. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కిమ్ ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. ప్యూంగ్యాంగ్లోని హౌసాంగ్ డిస్టిక్లో 10,000 కొత్త ఇల్లు కట్టించాలి అనేది ఆ ప్రాజెక్ట్ గోల్ అనమాట. 2025 నాటికి మొత్తం 50,000 ఇల్లు కట్టాలనేది ఇంకో ప్రాజెక్ట్. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే దాని ప్రకారం నార్త్ కొరియాలో విపరీతమైన ఫుడ్ క్రైసిస్ ఉందంట. నార్త్ కొరియన్ ఆర్మీ ఇచ్చే ఫుడ్ సగానికి సగం కొట్టేస్తున్నారంట. దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఒకవేళ ఆ ఫుడ్ క్రైసిస్ నిజమే అనుకుందాం, అంత ఫుడ్ క్రైసిస్లో కూడా కిమ్ మామ 10,000 ఇల్లు కట్టిస్తున్నాడంటే దట్ మీన్స్ హీ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. ఆయన ప్రజల మనిషి, ప్రజా మనిషి. సో ఏపీలో ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ రెడీ అయిపోండి. పేదవాళ్ళకి ఇల్లు వాళ్ళ చెంప చెల్లు అనే పథకం కింద మీ ధాన్యం బస్తాలు, మీ పంట పొలాలు ఇచ్చేసి రిటర్న్లో మంచి డూప్లెక్స్ ఇల్లు తీసుకుని వెళ్ళండి. అన్నీ వచ్చేసినట్టేగా. ఓ పెన్షన్ ఉందా? అసలు పెన్షన్ దేనికండి? దేనికి అసలు పెన్షన్ చెప్పండి? పెన్షన్ల తెంపు పథకం కింద ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరినీ సిటీ అవుట్స్కట్స్లో పెద్ద పెద్ద రూమ్స్లో అన్ని సదుపాయాలతో అక్కడే హ్యాపీగా ఉంచేస్తాడు కిమ్ మామ. సో ఇది కిమ్ మామ ఎలక్షన్ మేనిఫెస్టో. ఇంతకంటే క్లియర్గా ఏ సీఎం క్యాండిడేట్ కూడా హామీలు ఇవ్వరు. బేసిక్గా కిమ్ మామకి డిసిప్లిన్ ఎక్కువ, మన వాళ్ళకి డిసిప్లిన్ తక్కువ. నో పార్కింగ్ అని ఉంటే అక్కడే పార్క్ చేస్తారు, ఇచ్చట వచ్చలు పోయరాదు అని ఉంటే అక్కడే బాస్తారు. అదే మా కిమ్ మామ సీఎం అయితే ఒక్కొక్కడికి డిసిప్లిన్ తన్నుకుంటూ వస్తుంది. ప్రజెంట్ మన రాష్ట్రంలో గంజాయి ఇల్లీగల్, కానీ మా మామ సీఎం అయితే మొత్తం లీగల్ చేస్తాం. ఇక్కడ మన అమ్మాయిలు కొంతమంది కొరియన్ డ్రామాస్ ఎక్కువగా చూస్తున్నారంట, బీటీఎస్ అంటే కోసుకుంటారంట. కిమ్ మామకు అవన్నీ నచ్చవు. సౌత్ కొరియా వాళ్ళ షోస్ చూస్తే మీ అందరినీ జైల్లో వేస్తాడు. త్వరలోనే పెద్ద బహిరంగ సభ పెట్టి పార్టీ క్యాండిడేట్స్ను కూడా డిక్లేర్ చేయబోతున్నాం. ఎస్, నేను కూడా కిమ్ సేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కిమ్ రత్నాలు ఏపీ ప్రజలందరికీ తెలిసేలా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అమూల్యమైన ఓటుని డిప్ప కటింగ్ గుర్తుకు వేసి కిమ్ మామని ఏపీకి సీఎంని చేసి ఆంధ్రప్రదేశ్ని ఇంకో మినీ నార్త్ కొరియాలా చేయాలి అని కోరుకుంటున్నాను. కిమ్ మామ సేన పార్టీ అఫీషియల్ మీడియా హ్యాండ్లర్, సీనియర్ అడ్వైజర్ కిమ్ మామ ముద్దుల అల్లుడు క్రాంతి కుమార్ సైనింగ్ ఆఫ్.